ఒక అడవిలో కాకి నక్క స్నేహితులు. కాకి నక్క దగ్గరికి వచ్చి సరదాగా మాటలు చెప్తూ ఉండేది. అదేవిధంగా నక్క కాకి దగ్గరికి వెళ్ళి మాటలు చెప్తూ ఉండేది. కాకి మంచి స్వభావం కలది. ఎవరు ఆపదలో ఉన్నా వారికి సాయం చేస్తూ ఉండేది. నక్క చిత్తులు మారి. దానికి అసూయ కోపం ఎక్కువ. కాకి మంచితనం వలన దానికి ఆహారానికి ఏ కొరత ఉండేది కాదు. కాకి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేది. నక్క దానికి అడవంతా తిరిగినా ఆహారం దొరికేది కాదు. నక్క తన మిత్రుడైన ఇంకో నక్కని కలవడానికి వెళ్ళింది. ఆ రెండు నక్కలు సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాయి. కాకితో స్నేహం చేస్తున్న సంగతి తన మిత్రుడైన ఇంకో నక్కకి చెప్పింది ఆ నక్క. అంతేకాకుండా కాకి చాలా మంచిదని, దానికి మంచి ఆహారం దొరుకుతుందని చెప్పింది తన మిత్రుడైన నక్కతో. అప్పుడు ఆ నక్క ఇలా సలహా ఇచ్చింది. అయ్యో మిత్రమా, సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతకడం అంటే ఇదే. అయినా కాకి చాలా మంచిది అంటున్నావు, అది మంచి మంచి ఆహారం తింటుంది అంటున్నావు. అంత మంచి మనసున్న కాకిని తింటే ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? అది విన్న కాకి మిత్రుడైన నక్కకు నోరూరింది. అయితే ఎలాగైనా ఆ కాకిని తినాల్సిందే అని ఆ నక్క నిర్ణయించుకుంది. ఇవి రెండు అలా మాట్లాడుకుంటున్నప్పుడు పక్కనే ఒక చెట్టు మీద పావురం ఉంది. ఆ పావురాన్ని ఆ రెండు నక్కలు గమనించలేదు. ఆ పావురం ఆ రెండు నక్కలు చేసిన కుట్రను ఆ కాకికి చెప్పాలని అనుకుంది. ఆ పావురం అనుకున్నట్లే కాకికెళ్ళి చెప్పింది. కానీ కాకి నమ్మలేదు. తన మిత్రుడైన నక్క గురించి అలా చెప్పినందుకు ఆ పావురాన్ని కాకి నిందించింది. ఇంకెప్పుడు తన మిత్రుడి గురించి అలా చెడ్డగా చెప్పవద్దని, ఒకవేళ ఇంకోసారి అలా చెప్తే నక్కకు చెప్తానని కాకి ఆ పావురాన్ని బెదిరించింది. పావురం చేసేదేమీ లేక సైలెంట్ అయిపోయింది. ఒకరోజు కాకిని నక్క విందుకు పిలిచింది. కాకికి ఎంతో ఇష్టమైన బిర్యానీని తీసుకొచ్చి కాకి ముందు పెట్టింది. అలా చేసిన నక్కను చూసి కాకి తన మిత్రుడు ఎంతో మంచివాడని మురిసిపోయింది. పావురం చెప్పిన మాటలు నమ్మనందుకు తనలో తాను చాలా సంతోషించింది. కాకి బిర్యానీ తింటూ ఉండగా నక్క ఆ కాకి మీదకి దూకింది. కాకి ఒక్కసారి హడలిపోయి భయంతో వెనక్కి జరిగింది. నక్క తన మనసులో ఉన్న మాటను బయటపెట్టింది. అప్పుడు ఆ కాకి పావురం చెప్పిన మాటలు నమ్మనందుకు చాలా బాధపడింది. ఆ విధంగా నక్క కాకిని చంపి తినేసింది. ఈ కథ నీతి: స్నేహం చేసేటప్పుడు ఎదుటివారు ఎలాంటి వారో తెలుసుకొని స్నేహం చేయాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.